ఆయన చదువుకుంటూ ఉండగా మరి ఇక్కడ ఈ కథలా పెడితే మన రుక్మాంగదుడి కథ ఏంటి? ఒరిజినల్ రుక్మాంగదుడు పాపం వాడు కుష్ఠరోగం వచ్చి మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. వెర్రివాడిలా మర్రి కింద కూర్చుని వెర్రిమొర్రు చూపులు చూసుకుంటూ నా బతికిలా అయిపోయిందని ఆయన అనుకున్నాడు. ఇంతలో ఆయనకు కూడా అదృష్టం ఉన్నది. ఎక్కడో ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. దూరాదర్శ దేవర్షిం నారదం మునిపుంగవం ననామ ప్రార్థయామాస క్షణం విశ్రామ్యతాం ఇతి. ఆకాశంలో తెల్లని ఒక మెరుపు మెరిసినట్టయి పైకి చూశాడు ఆయన. ఆ మెరుపులో ఒక మహాత్ముడు దర్శనమిచ్చాడు. దేవఋషి నారదుడు. ఆయన నారదుడు స్వచ్ఛంగా పిండి వెన్నెలలా తెల్లగా ఉంటాడు. శరత్కాలపు మేఘంలో ఉంటాడు. ఆయన పాదరసంలో ఉంటాడు. చంద్రుడి వెన్నెల్లో ఉంటాడు. పాల నురుగులో ఉంటాడు. చెప్పాను మహానుభావులకు ఆ యోగం ఇచ్చాడు భగవంతుడు. ఆ మహాత్ముడు ఆకాశంలో నారాయణ స్మరణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి రుక్మాంగదుడు, దేవర్షి తండ్రి నన్ను అనుగ్రహించు, నీకు వినయంగా నమస్కరిస్తున్నాను, కాపాడు, ఒక్కసారి కిందకి రాని ప్రార్థించాడు. కరుణాస్వరూపులు ఇలాంటి ప్రార్థన వింటారు. ఏదో హడావుడి మీద వైకుంఠానికి వెళ్ళిపోతున్న నారదుడు ఈ భూలోకంలో మర్రి చెట్టు కింద కూర్చుని తనని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ రక్షించమని కోరుకుంటున్న రుక్మాంగదుడు కనబడగానే హఠాత్తుగా కిందకి దిగిపోయాడు ఆయన. ఉత్తతార నభోమార్గాత్ నారద కరుణానిధి. నభోమార్గాత్ ఆకాశ మార్గం నుండి ఉత్తతార కిందకి దిగిపోయాడు ఆయన. తతార అంటే దిగాడు, ఉత్తతార మహావేగంగా అక్కడికి దిగిపోయాడు. కారణం కరుణానిధి, ఆయన కరుణా సముద్రుడు. దయకి కరుణకి తేడా ఉందని చెప్పానుగా మీకు. దయ కరుణ వ్యవహారంలో ఒకే పదాలుగా వాడతాం, కానీ అలా వాడకూడదు. దయ అనేది తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలి. ఇప్పుడు ఈ కుర్రాడు మీకు పరిచయం. ఈ కుర్రాడికి దాహం వేసింది, మంచినీళ్ళు అని అడగగానే మనకు తెలుసున్నవాడేనండి, రోజు పీఠానికి వస్తాడు, కొంచెం బొద్దుగా ఉంటాడు, కానీ కుర్రాడు మంచివాడే అని వెంటనే పట్టుకొచ్చి కాసిన మంచినీళ్ళు ఇస్తాను అనుకోండి, దాన్ని దయ అంటారు. ఎందుకు ఈ కుర్రాడికి మంచినీళ్ళు ఇచ్చారు అంటే వాడు మీకు తెలుసు గనక. మనకి తెలుసున్న వాడి మీద జాలి చూపించకపోవడం అన్యాయం గనక వాడి మీద జాలి చూపించి మంచినీళ్ళు ఇస్తే దాన్ని దయ అన్నారు. ఎక్కువ మంది దయే చూపిస్తారు, మన ఇంట్లో వాళ్ళ మీదే ప్రేమ చూపిస్తారు. మన ఇంట్లో వాళ్ళకి బొబ్బట్లే, బయటవాడికి బొబ్బ పెట్టిన అట్టు పెట్టం. బయటవాడికి ఇంట్లో వాళ్ళకి సమానమైన జాలి చూపించేవాళ్ళు అరుదుగా ఉంటారు. సహజంగా ఎక్కువ మంది తెలుసున్న వాళ్ళకే ఎక్కువ ప్రేమ చూపిస్తారన్నమాట. ఇప్పుడు నలుగురు కలిసి ప్రయాణం చేస్తున్నారు, పోన్లే మా పార్థసారథి గారే కదా అని మనకి తెలుసుంటే ఆయనకు లోయర్ బెర్త్ ఇస్తారు మీ పోటీ వాళ్ళు. అదే మీకు తెలియని వాడు అయితే చచ్చినా ఇవ్వండి, లోయర్ బెర్త్ వాళ్ళు కష్టపడి మేము తెచ్చుకున్నామండి ఏమో పొమ్మంటారు. అలా తెలుసున్న వాడి మీద జాలి చూపిస్తే దయ అన్నమాట. కరుణ అంటే ఏమిటి? ముక్కు మొగం తెలియని వాడి మీద కూడా జాలి చూపిస్తే దాన్ని కరుణ అంటారు. ఎవడో రోడ్డు మీద సైకిల్ మీద పెడుతూ పడ్డాడు, సైకిల్ ఎక్కడ తొక్కుతున్నారులేండి ఇప్పుడు, బైక్ మీద పెడుతూ పడ్డాడు, కారులో పెడుతూ కింద పడ్డాడు, వాడికి తల పగిలింది, వాడు ఎవడో మనకి తెలియదు. రోజు యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయని వెళ్ళిపోకుండా అయ్యో పాపం వాడు ఎవడోనండి, ఏ అమ్మకన్నా పెట్టో అని వాడిని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి వాడికి వైద్యం చేయించి వాడి జేబులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రప్పించి వాడికి అప్పగిస్తారు కొంతమంది. వాడి మీద వాళ్ళకి ఏమిటి బంధం? వాడు ఎవడో తెలియదు కదా, మనకి సంబంధం లేనివాడు కదా, అయినా వాడి మీద మనం ప్రేమ చూపించాం కదా. ఇలా సంబంధం లేని వాడి మీద కూడా జాలి చూపించడాన్ని కరుణ అంటారన్నమాట. అందువల్ల దయ వేరు, కరుణ వేరు. నారదుడి లాంటి వాళ్ళు కరుణానిధులు, కేవలం దయానిధులే కాదు, ఎవడో అవతలవాడు మనకి తెలియకపోయినా వాడి మీద కూడా జాలి చూపిస్తారు. సుందరకాండ మీరు చాలాసార్లు విన్నారుగా నా దగ్గర. ఆశ్రితే త్యాన్రుశంసత. రామచంద్రుడు సీత లేకపోతే 4 కారణాల చేత దుఃఖిస్తున్నాడని చెప్పారన్నమాట. అందులో ఒకటేంటి? స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రితే త్యాన్రుశంసత పత్నీ నష్టేతి శోకేన ప్రియేతి మదనేన చ. రాముడు కరుణతో, దయతో, తర్వాత మూడోది ఏమిటి? పత్నీ నష్టేతి శోకేన, శోకంతో, ప్రియేతి మదనేన చ, మదనత్వంతో, కామంతో 4 రకాల బాధలు పడ్డట్టు ఆయన. 1 కరుణ, 2 దయ, 3 శోకం, 4 కామం. ఈ 4 వాటి వల్ల ఆయనకు దుఃఖం కలిగిందట.
అందులో మొదటిది స్త్రీ దూరం అయిపోయింది. ఆవిడెవరో నాకు తెలుసున్నా తెలియపోయారో ఒక స్త్రీ నాతో పాటు వచ్చి నాకు దూరం అయిపోతే ఆవిడని రక్షించే బాధ్యత నాది. ముక్కు మొగం తెలియకపోయినా స్త్రీని రక్షించాలి. అందువల్ల నేను కరుణతో ఆవిడ కోసం ఏడవాలనుకున్నట్టు ఆయన. ఫస్ట్ అక్కడ సీత భార్య కాదు, ఒక స్త్రీ అనుకుందాం. ఏ స్త్రీనైనా రక్షించాలి, ఆవిడ మనకి తెలిసినా తెలియకపోయినా రక్షించాలి. అలా ఏ స్త్రీ మీదైనా జాలి చూపిస్తే అది కరుణ. ఈ కరుణ వల్ల నేను స్త్రీకి దూరమై దుఃఖిస్తున్నాను అన్నాడు ఆయన. ఇక రెండోది ఆశ్రితే త్యానృశంసత. పోనీ ఆ స్త్రీ కూడా మామూలు స్త్రీయా? నువ్వే దిక్కని నా దగ్గరకు వచ్చింది, నువ్వు తప్ప నాకు ఎవరూ దిక్కు లేదంది. అంటే నాకు ఇప్పుడు ఆవిడ పరిచయం ఉన్నావిడ, నన్నే దిక్కని నమ్మింది కనుక, నన్ను ఆశ్రయించుకుంది కనుక ఆమె మీద దయ చూపించాలి. మొదటేమో ఎవరో తెలియకపోయినా స్త్రీ కాబట్టి ఆవిడ మీద చూపించే జాలి కరుణ. రెండవ జాలి ఏమిటనమాట, ఆవిడ నన్నే దిక్కని నమ్మింది కనుక, నాకు ముఖపరిచయం ఉన్నావిడ కనుక ఆవిడ మీద జాలి చూపించడం నా ధర్మం. ఇలా పరిచయం ఉన్న వాళ్ళ మీద చూపించే జాలి దయ. మూడవది పత్ని నష్టేతి శోకేన. పోనీ ఆవిడ మామూలు స్త్రీయా? ఒకటి స్త్రీ, రెండు నన్ను ఆశ్రయించుకుంది, మూడవది నాకు భార్య. భార్య దూరం అయితే ఎవడన్నా ఏడవాలి, అందువల్ల శోకం పొందుతున్నాను, అందువల్ల దుఃఖిస్తున్నాను అన్నట్ట. భార్య దూరం అయితే ఎవడన్నా ఏడవాలంటండి. 2 రోజులు భార్య కనపడిపోతే అని ఏడవమన్నారు. అంటే తెలిసి పెడితే కాదు, చెప్పా పెట్టకుండా పారిపోయినప్పుడు, లేదా ఎక్కడో తప్పిపోయినప్పుడు. మళ్ళీ మీ ఆవిడ పుట్టింటికి వెడితే 2 రోజులు గురువు గారు కనపడకపోతే ఏడవమన్నారని ఏడవకండి. భార్యను వైజాగ్ పంపేసి 2 రోజుల తర్వాత అయ్యో మా గురువు గారు చెప్పారు 2 రోజులు భార్య దూరం వెళ్ళిపోయింది అని ఏడవమని కదా. అక్కడ భార్య చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా లేక ఎవరైనా ఎత్తుకుపోయినా అప్పుడు అయ్యో అని ఏడవాలట. భార్య దూరం అయితే తప్పక శోకించాలి. ఇక 4వది ప్రియురాలు. ఆ భార్య కూడా మామూలు భార్య కాదు, భార్యలు చాలామంది ఉంటారులేండి, తాళి కట్టినంత మాత్రం చేతే భార్య. కానీ ఈ భార్య వల్ల ఉపయోగం ఉంది. భార్య ప్రియురాలు కావాలి, మనస్సుకి నచ్చిన భార్య కావాలి. అటువంటి భార్య దూరం అయితే ఎవడన్నా పరమ దుఃఖం పొందుతాడు. అప్పుడు ఆవిడ మీద కామం కలుగుతుంది. కొంతమంది మొగుడు పిల్లలు ఉంటారు కదా, ఆ మాత్రం బొజ్జతో, బొగ్గు కళ్ళతో, ఇంత బొగ్గలతో, ఇలాంటి ముక్కుతో, చింకిరి జుట్టుతో అతి భీకరంగా మార్కండేయ పురాణాలు వర్ణించలేదు ఉత్తమ మనువు యొక్క కథలో విన్నారా మీరు? అందులో అసలు నాకు అది తలుచుకున్నప్పుడు భయం వేస్తుందన్నమాట. ఆవిడకి జుట్టు ఉందిట, నెత్తి మీద ఈతాకులు లాంటి జుట్టుట, ఇంత కొండ బొజ్జట, చేతులు పొట్టిట, భయంకరమైన నల్ల రూపంట, ఇంత ముక్కుట, దంతాలు కనపడతాయట. చివరికి రాజుగారు ఏమన్నాడు, బాబాబు ఇంక చాలు చచ్చిపోతాను ఆవిడ గురించి వర్ణిస్తూ ఉంటే, పోనీ అలాంటి భార్య ఏమైనా నేను ప్రేమగా చూస్తుందంటే బాగా ప్రేమగా చూస్తుందండి, రోజుకు 6 సార్లు మాత్రమే కర్రతోటి చీపురు కర్రతో కొడుతుందండి, ఏదన్నా మాట్లాడితే తిడుతుందండి, అలా కూర్చుని ఉంటుందండి, గోక్కుంటూ కూర్చుంటుందండి అని చెప్పారు. అలాంటి రూపాలను మేము చూసాంలేండి మా అదృష్టవశాత్తు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఓ పక్కనేమో రూపం అలా ఉందా, కోపం చూస్తే భయంకరమా, ఎప్పుడు మొగుడు కొడుతుందా, అయినా ఆవిడ్ని విడిచిపెట్టనంటున్నాడు ఆయన. ఆ కథ అంతా మీరు మార్కండేయ పురాణంలో మళ్ళీ వినండి, ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం. కాబట్టి భార్య కాదు, నిజంగా సీత అంటే రాముడి మనస్సుకు నచ్చిన భార్య. సీతారాములు ఇద్దరూ 2 దేహముల కింద కనపడతారు. ఇద్దరిది ఒకటే మాట, ఒకటే విధానం. ఒకరి కోసం ఒకరు పుట్టారు, ఒకరి కోసం ఒకరు జీవించారు. రాముడు లేనిదే సీత ఉండదు, సీత లేకపోతే రాముడు ఉండడు. రాముడి మనస్సు సీతలో, సీత మనస్సు రాముడిలో ఉంటుంది. అందుకే నిరంతరం అంతటి ప్రియురాలు, అంతటి ఇష్టురాలు దూరం అయ్యిందని సీత 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 అని దుఃఖించాడు ఆయన. అది మదనత్వం అంటారు, అది కామం అంటే. అంతేగాని ఇవాళ మనం అనుకుని ఇది కామం కాదు, దిక్కుమాల, ఈ కామం వేరు, అది ప్రేమ. కామం అంటే ఈ 4 కారణముల చేత దుఃఖించేట రాముడు. ఎంత అద్భుతమైన భాష అండి ఇది. మరి ఇవి తెలుసుకోవాలి మనం. ఊరిగా అన్నిటికీ ఒకటే పదం వాడితే ఉపయోగం లేదు. నారదుడు అటువంటి కరుణానిధి, ఎవరి మీదనైనా జాలి చూపిస్తాడు ఆయన. ఆ కరుణానిధి అయిన నారదుడు కిందకి దిగి రుక్మాంగదుడిని చేరగానే రుక్మాంగదుడు ఆయన కాళ్ళ మీద పువ్వులు వేశాడు. నారదుడికి పువ్వులు వేస్తే ఈ కుష్ఠరోగం అంటుకోదులేండి ఆయనకి. నారదుడికి ఏ రోగం అంటుకోదు, అసలు భవరోగమే అంటుకోదు, ఇంక ఈ రోగమే అంటుకుంటుంది కనుక నిశ్చింతగా నారదుని పాదపద్మములను పూజించాడు ఆయన. కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాక నారదుడు ఏమీ ఎరగనట్టుగా ఎవరు నాయనా అన్నాడు. అహం రుక్మాంగదో నామ భీమపుత్రో మహాబలః మృగయాం వ్యచరన్ వా చక్రవేరాశ్రమమాగతః.
నన్ను రుక్మాంగదుడు అంటారు. భీమ మహారాజు గారి కొడుకుని, మహాబలవంతుణ్ణే. వేట అనే ఒక వ్యసనంలో పడి వాచక్రవి అనేటటువంటి మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉన్న ఒక సుందరీమణి నన్ను పట్టుకుంటే ఆవిడ తిరస్కరించాను. ఆవిడ పేరు ముకుంద. ఆ ముకుంద నీకు ముక్కుందా అని అడిగింది. చేపట్టకపోతే నీకు దిక్కుందా అంది. ఆవిడకి దిక్కుంది, కానీ ఆ ముకుంద వల్ల శాపం వల్ల నాకు దిక్కు లేకుండా అయిపోయింది. ఆమె శాపం వల్ల భయంకరమైన కుష్ఠరోగం పొందాను. ఈ రోగం తట్టుకోలేకపోతున్నాను. ఇందులోంచి బయటపడే మార్గం లేదా? అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అని అడిగాడు ఆయన. ఇష్టం లేదు పొమ్మన్నంత మాత్రం చేతనే శాపం పెట్టేస్తారు ఎవరైనా అనగా, అప్పుడు ఆయన అసలు రహస్యం చెబుతున్నారు విను. నీవు పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవిస్తున్నావు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో బాధిస్తుంది. ఇవాళ మనకు వచ్చే రోగాలన్నీ పూర్వం మనం చేసుకున్న పాపాలే. చెయ్యరాని పాపములు చేస్తే ఈ జన్మలో రోగాలు వచ్చి పడతాయి. కొందరికి ఎప్పుడూ జలుబే. కారణం ఏమిటి? ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా పూర్వం ఎవరినో నీళ్లలో పెట్టి బాధ పెట్టారు. పెళ్ళాన్ని నీళ్లలో ముంచెత్తి చంపినవాడు, లేక భర్త గారిని రోజు వద్దు బాబోయ్ అన్న వినిపించుకోకుండా తీసుకెళ్ళి నీళ్లలో ముంచి చంపేసో ఏదో బాధ పెట్టుంటారు. ఆ జన్మలో చేసిన పాపం ఈ జన్మలో రొంప రూపంలో పీడిస్తుంది. చంపకూడని వాళ్ళని చంపినా, తినకూడని వాళ్ళని తిన్నా, మరీ దారుణంగా చేపని బతికొండగానే బూడిద రాసేసి బర్ర 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 మరి బండరాయి మీద అరగదీసేస్తే అవుతుంది. ఈ జన్మలో స్కిన్ పేషెంట్ అయిపోతాడు. ఒళ్ళంతా చర్మరోగాలు వచ్చేస్తాయి. ఈ చర్మరోగాలకి ఎన్ని ఆయింట్మెంట్లు రాసిన కొంతమంది చూసారా, కాళ్ళు చేతులు అదో రకంగా పొడల్లా అయిపోతాయి. కారణం ఎన్నో చేపల్ని బరకా 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 రాసి పారేసాం రాయి మీద. మరి ఏమవుతుంది ఇప్పుడు ఈ జన్మలో? ఆ పాప ఇప్పుడు ఇలా అనుభవిస్తాం. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కారణం ఏంటనుకుంటున్నారు? మరి పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఈ జన్మలో హఠాత్తుగా చేతులు పోయి కాళ్ళు పోయి అవి పోయి యాతన పడతాం. అంటే ఎప్పుడో ఎవరి కాళ్ళో చేతిలో నరికాం, హఠాత్తుగా కత్తితోటి ఏ మేకకాలో నరికేసాం, ఏ గోవు కాలో నరికాం, లేదా ఏవో చేసాం. అందువల్ల ఈ జన్మలో అవయవాలు పోయి ఏడుస్తాం. పూర్వం ఎవరికో ఇబ్బంది కలిగించాం కంటి దృష్టికి, ఈ జన్మలో బొత్తిగా 5 ఏళ్ళకే కళ్ళదోడు వచ్చి పడిపోతుంది. 10 ఏళ్ళకే కళ్ళదోడు. అంటే కారణం అదే, పూర్వజన్మలో ఎవరికో అపకారం చేసాం మనం. సహజంగా 25 ఏళ్ళు వచ్చి దాటిన తర్వాత ఎవరికైనా కళ్ళదోడు వస్తుంది. కాబట్టికి 25 ఏళ్ళు దాటాక రాలా. ఇప్పుడు నా వయసు 25 తిరగేయండి. కాకపోతే అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, నాకు చాలా చిన్న వయసులో వచ్చింది అనుకోండి, కానీ నాకు 2006 వరకు కళ్ళదోడు లేదు. సరదాగా ఎప్పుడైనా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాను, కానీ 2006 అమెరికా వెళ్ళినప్పుడు కళ్ళదోడు లేకుండా పెడితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, గురువుగారు మీరేనేమండి అని. అప్పటికి సరిగ్గా 40వ ఏడు నాకు. అప్పటికి నేను కళ్ళదోడు లేకుండా వెళ్ళా. ఆ తర్వాత జోడు వచ్చింది. ఇప్పుడు అందరికీ జోడు పక్కనే. 5 ఏళ్లకే జోడు, 5 ఏళ్ళకి అని జోడును. ఎల్కేజీ వాళ్ళు ప్రేమలు ఏంటండి 5 కూడా. 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి వెనకాతలు పడతారు. అది జోడు పడుతుంటే ఎలాగా? 9th క్లాస్ చదువుతుంది ఒక అమ్మాయి, వాడెవడో వెనకాతలు పడి ఇంకా అక్కడి నుంచి వాడు బావకు ఫోన్ అనమాట. ఏమయ్యా మీ మరదల్ని ప్రేమించా, నాకు ఇచ్చి పెళ్లి చేస్తామంటే వాడికి ఒళ్ళు మండిపోయి, ఆ పిల్ల చదువుతున్నది 9th క్లాసో 8th క్లాసో, ప్రేమ ఏమిటి నీ మొహానికి అన్నట్ట. క్రమక్రమంగా ఇంకేమవుతుందో తెలియట్లేదు, భయం వేస్తుంది కాలాన్ని చూస్తేను. ఈ విధంగా అన్ని మార్పులు వస్తున్నాయి. వీటన్నిటికీ గల కారణం మనం చేసిన మహాపాపములు. తచ్చాంతిరౌషధై. ఈ పూర్వజన్మలో చేసిన పాపమే ఈ జన్మలో రోగం అన్నారు కదా, దీనికి శాంతి ఎలాగా అంటే, ఒకటి ఔషధములు, మందులు వేసుకోవాలి. కేవలం మందులు వేసుకుంటే తగ్గదని చెప్పేశాడు అక్కడ. ఔషధాలు వేసుకుంటే రోజు చాలామంది వేసుకుంటున్నారు. మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మందులు వేసుకునేవాళ్ళు, మందు భైలే. పొద్దుటే కాఫీకి ముందు 4 ట్యాబ్లెట్లు, కాఫీ అయ్యాక 4, టిఫిన్ టైములో డజనం. ఇక చూడండి, మొబైల్ మెడికల్ కిట్స్ వాళ్ళు షాపులే. రైల్లో కింద ఎక్కడ పడితే అక్కడ, టిఫిన్కి ముందు వెనక, అన్నానికి ముందు వెనక, ఉపన్యాసానికి ముందు వెనక, మధ్యాహ్న భోజనానికి ముందు వెనక, నిద్రకి ముందు వెనుక, రాత్రి ముందు. శరీరం అంతా రోగమయం, కెమికల్ పుట్ట, రసాయనాలు, విష కషాయాల పుట్ట. రామరామ ఎలా నడుస్తున్నారో బతుకుతున్నారో తెలియదు నాకు. మొన్న 4 రోజులు జ్వరం వచ్చినప్పుడు మందు వేసుకుంటే నాకు భయం వేసింది శరీరం అంతా. వెంటనే వచ్చి ఇక్కడ పాపం దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, మంచి ఆయన, మీకు పుణ్యం ఉంటుంది, నేను మందు వేసుకోను, మందు వేసుకుంటే నోరు చేదో చచ్చిపోతున్నాను అన్నాను. మందులు మానేక ఆరోగ్యం సెట్ అయిందండి. ఈ దిక్కుమాల మందులు వాడితే ఏమవుతుందో తెలిస్తే జుట్టంతా ఊడిపోతుంది. 10 ఏళ్లకే వాళ్ళు 60 ఏళ్ల వాళ్ళలో తయారవుతారు. కళ్ళు తిరిగిపోతాయి, ఒళ్ళు తిరిగిపోతూ ఉంటుంది, నోరంతా చేదు అయిపోతుంది.
అస్సలు రామరామ ఈ భయంకరమైన మందులు అన్నవాటివి. ఈ కలియుగంలో మెడికల్ మాఫియా నడుస్తోంది. మనల్ని సర్వనాశనం చేయడానికి పుట్టాయి. ఎవరైనా ముసలితనం వచ్చి అనారోగ్యం పాలైతే ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి రారు. గుర్తుపెట్టుకోండి, మీ డబ్బులన్నీ క్షవరమే. 60 లక్షలు కష్టపడి మీరు యావజ్జీవితం సంపాదించిన 60 లక్షలు పోతాయి. ఆ తర్వాత మీ ఇంటికి వచ్చే శవం. అత్యావశ్యకం అయితే 2 రోజులు 1 రోజు వండి తీసుకొచ్చేయండి ఇంటికి. ఏం గింజుకున్నా సరే వాళ్ళ దగ్గర ఉండకండి. శవానికి కూడా వైద్యం చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు తయారయ్యారు. మంచివాళ్ళు కొంతమంది డాక్టర్లు ఉన్నారు, పుణ్యాత్ములు. అటువంటి వాళ్ళకి మాత్రం మనం భక్తితో నమస్కారం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు కానటువంటి వాళ్ళు వైద్యో నారాయణో హరి అన్నమాట. కొంతమంది ఇప్పుడు మా డాక్టర్ గారు విజయలక్ష్మి గారు ఉన్నారు ఒకటి ఫ్లారిడా, నిజంగా వైద్యో నారాయణో హరి. విజయ నిర్మల గారు ఉన్నారు నార్త్ కరోలినాలో, వైద్యో నారాయణో హరి. మహానుభావుడు కర్నూలులో ఉన్నారు డాక్టర్ వేణుగోపాల్ గారు, కరివన సత్రానికి సెక్రటరీ, ఆయన వైద్యో నారాయణో హరి. ఆయన భార్య మీరాదేవి గారు ఉన్నారు, ఆవిడ వైద్యో నారాయణో హరి. అంటే స్త్రీ అయినా విష్ణు స్వరూపమే అనుకోవాలి కాసేపు మనం, పురుషుడైనా విష్ణు స్వరూపం అనుకోవాలి. ఎంత మంచివాళ్ళు ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకా దేశంలో ఉన్నారు కాబట్టి మనం బతుకుతున్నాం. వాళ్ళు అనవసరంగా మందులు వేయరు, మనల్ని కాపాడతారు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఏం చేయాలి చెప్పండి. తేభ్యో నిత్యం నమో నమః. వారందరికీ నిత్యం నమస్కారం చేసుకోవాలట. మీ అందరి చేత ఎందుకు నమస్కారం చేస్తున్నారంటే ఇక్కడ నేను ఆశీర్వచనం అంటే మీరు ఆశీర్వచనం అంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మహాత్ములు. అలాంటి వాళ్ళకి మనం తప్పక మనం నమస్కారం చేసుకోవాల్సిందే. కానీ అనవసరంగా డబ్బులు పాడు చేసేసి సర్వనాశనం చేసేటటువంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఔషధాలు అవసరమైన కేవలం ఔషధములతో రోగములు తగ్గవు. రెండవది మంత్రములతో ఈ ఔషధాలు పనిచేస్తాయి. అందుకే మందు వేసుకునే ముందు మంత్రోచ్చారణ చెయ్యాలి. పూర్వకాలంలో ఏం చేసేవారన్నమాట, నారాయణ, వాసుదేవ లేదా మృత్యుంజయ మంత్రం జపం చేసేవారన్నమాట. అసలు ఎంత అద్భుతమైన సంస్కారం అంది. నారాయణ 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 అన్నాయన అని కాసిన నీళ్లు నోట్లో పోస్తే రోగం తగ్గేది. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అని ఈ చిటికెడు విభూతి ఈ మృత్యుంజయ మంత్రం చదివి నుదుటి పెట్టి నోట్లో వేస్తే వాడికి రోగం తగ్గేది. తర్వాత ఏమన్నారు, ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఔషధం గంగాజలం, అందుకని గంగాజలాన్ని మంత్రించి నోట్లో పోయాలి. అప్పుడు వైద్యో నారాయణో హరి అంటే వెంటనే రోగం తొలగిపోతుంది. ఇటు ఔషధం ఇటు మంత్రము రెండూ పనిచేస్తే పూర్వజన్మ పాపం తొలగుతుంది, పాపం తొలగితే శాపం తొలగుతుంది, శాపం తొలగితే వ్యాధి తొలగుతుంది, వ్యాధి తొలగితే బాధ తొలగుతుంది. అందువల్ల పూర్వజన్మ పాపం నిన్ను పట్టుకుంది, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. నీ పూర్వజన్మలో అంటే ఇప్పటికి 32 జన్మల క్రితం నువ్వు ఒక పరమ సుందరిగా పుట్టావు. అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో తపస్సు చేసుకునే సుందరివి నువ్వు. నాకు మంచి వరుడు కావాలి అనుకున్నావు నువ్వు. అప్పుడు విశ్వామిత్రుడు నీకు పరమ పవిత్రమైన నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ అష్టాక్షరీ మంత్రం జపం చేస్తే విష్ణువు నీకు మంచి వరుణ్ణి ఇస్తాడు. కానీ భగవద్ అనుగ్రహంతో వచ్చిన వరుణ్ణి కాదంటే నీ కర్మ. జాగ్రత్త సుమ అన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు ఈ రుక్మాంగదుడు చెప్పాక స్త్రీ అని చెప్పాను కదా, 32 జన్మల క్రితం సంగతి అన్నమాట ఇది. ఇప్పుడు కాదు, 32 జన్మలు వెళ్ళిపోయాయి ఏకంగా. ఇప్పటికీ మళ్ళీ ఈ రాజుగా పుట్టాడు. వెంటనే విశ్వామిత్రుడికి నమస్కరించి పరమ పవిత్రమైన బదరికావనానికి వెళ్ళి బదరీవనంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రం విడిచిపెట్టకుండా తపస్సు చేశాడు. ఏ ప్రాంతంలో పూర్వం నరనారాయణులు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు, ఆ స్థలంలో తపస్సు చేసిందిట ఆ స్త్రీ. అప్పుడు ఆవిడ పేరేమిటన్నమాట, మహామయి. మహామయి అనే పేరుతో పుట్టింది. బదరీవనంలో ఒక పక్కన సరస్వతి, మరో పక్కన అలకనంద,
ఈ రెండూ ప్రవహించి కలిసిపోతాయి నారాయణ పాదాల దగ్గర. ఆ పాదాల దగ్గర కూర్చుని తపస్సు చేసింది. అప్పుడు ఆవిడికి జుట్టు అట్ల కట్టేసింది. జడలు వేసుకోకుండా రోజు సంస్కారం లేకుండా ఉంటే ఏమైందనమాట, అట్లా కట్టేసింది అనమాట. అయినా విడిచిపెట్టకుండా తపస్సు చేస్తే ఒక రోజున ఒక పరమసుందరాకారుడు అక్కడికి వచ్చాడు. ఆయనకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి. బుల్లి బొజ్జ, అస్సలు బొజ్జ లేదంటే ఉందా లేదా అన్నట్టుగా బుల్లి బొజ్జతో ఉన్నాడు ఆయన. కొంతమందికి పొట్ట తక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎంత ముద్దుగా ఉంటారో. ఆ వచ్చిన ఆయన నీలంగా ఉన్న అందంగా ఉన్నాడు, నలుపులో నాణ్యం ఉన్నారండి. కొంతమంది నల్లగా ఉన్న బరీ ముచ్చటగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉన్న అసహ్యంగా ఉంటారు, పారిపోయిన శవాల్లాగా. అలా కాకుండా ఆయన నల్లగా ముచ్చటగా ఉన్నాడు. మంచి అందమైన జటాజోటాలు ధరించాడు. ఎర్రగా ఉన్నాయి పెదవులు, స్వచ్ఛంగా దంతాలు ఉన్నాయి. ఆ దంతాలు ఎలా ఉన్నాయన్నమాట, దాడిమి ఫల బీజావదంత పంక్తి విరాజిత. దాడిమి అంటే దానిమ్మ, దానిమ్మ పండు యొక్క బీజముల వలె. దానిమ్మ పండు అలా ఎప్పండి, అందులో ఉన్న గింజలు ఎలా ఉంటాయి, ఆ గింజలకి ఒకవైపు ఎరుపు ఒక చోట తెలుపు ఉంటాయి చూసారా. అలాగే దంతముల యొక్క ఈ చిగుళ్ళేమో ఎర్రగా ఉన్నాయి, ఈ దంతాలేమో తెల్లగా ఉన్నాయన్నమాట. అందుకనే అందమైన ఎర్రని చిగుళ్లతో తెల్లని దంతములతో ఉన్నవాడిని దాడిమి ఫల బీజాభదంత పంక్తి విరాజితుడు అంటారు. అమ్మవారి గురించి మణిద్వీపంలో ఏం వర్ణించారు, ఇదే పదం వాడారు, దాడిమి ఫల బీజాభదంత పంక్తి విరాజిత అని. అదే లలితా సహస్రనామంలో ఏమన్నారు, ñక్కారి రదనచ్చద అన్నారు. రదనము అంటే దంతం, ఛద అంటే కాంతి, రదనచ్చద దంతకాంతి ఎలా ఉందన్నమాట. అదిగో ఎర్రని దానిమ్మ మొగ్గల్ని కూడా, దానిమ్మ పుష్పాలని, దానిమ్మ గింజల్ని తిరస్కరిస్తుందిట. ఎంత అద్భుతమైన పదాలండి అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చదివేసామంటే చదివేస్తాం, రోజు పొద్దునే వచ్చి కూర్చుని వరుసగాను శ్రీమాత శ్రీ మహారాజేశ్వరి వచ్చి అయిపోయింది సహస్రనామం. ఒక్కప్పుడు కాదు ఒకసారైనా అందులో ప్రతి పదానికి అర్థాన్ని ప్రయత్నం చేద్దాం. పెద్ద కష్టమేం కాదు, మనకి దాని మీద దృష్టి ఉంటే వస్తుంది. దృష్టి ఉంటే ఏదైనా సాధ్యమే. ఒక వ్యక్తి సంగీతం నేర్చుకోవాలంటే అవగాహన వస్తే చాలు, ఏ రాగం ఏమిటో తెలిసిపోతుంది. ఏదో పాడేమంటే అన్నిటికీ ఒకటే రాగమా, ఇక జగమేమాయ అన్న అదే రాగమా, నారాయణ నీలీలా అన్న అదే రాగమా, దాంతో వినలేము, కష్టం అవుతుంది. ఎందుకు మనకి రావడం లేదంటే చెప్పారుగా, దృష్టి లేక. మనకి దృష్టి ఉంటే ఏదైనా మనం నేర్చుకోగలుగుతాం, ఏదైనా వశం అయిపోతుందన్నమాట. అలా అద్భుతమైన దంతాలతో ఉన్నాడు వచ్చిన ఆయన పరమసుందరుడు. రావడంతో ఈ సుందరి దగ్గరకు వచ్చాడు. మహామయీ అన్నాడు. ఆవిడ కళ్ళు విప్పి చూసింది. ఎవరవు నీవు అనగా, నా పేరు శ్వేతుడు, నేను ఒక ఋషిని. శ్వేతుడివా, కానీ ఈ శరీరం అశ్వేతత్వం ఏమిటి అందిట. పేరు శ్వేతుడు అంటే తెల్లగా ఉంటాడని అర్థం, కానీ ఈయన అశ్వేతుడు, నల్లగా ఉన్నాడు. నల్లని శరీరంతో శ్వేతుడు ఏమిటంది, కర్మయోగం కాకపోతే ఆయనతో వాదన ఏమిటి. ఇంతకు ఎందుకు వచ్చావు, నువ్వు నారాయణ అని తపస్సు చేస్తున్నావుగా, భర్త కోసం తపస్సు చేస్తున్నావుగా అనగా, అవును అందుకే నేను వచ్చాను, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నట్ట. ఆవిడ పక్కపక్క నవ్వింది. నా అందం ఎక్కడ, నీ బొంద నువ్వెక్కడ అంది. అందానికి ఏముందిలే, నేను అందంగానే ఉంటాను, నల్లగా ఉన్నా, నలుపులో నాణ్యం అన్నారు, నేను అందంగానే ఉన్నాను, నా దంతాలు చూడు అన్నాడు ఆయన. నన్ను చూడు, నా దంతం చూడు మగువా, నే మునిపట్టి వలని లేనా అన్నాడు. అనగానే ఆవిడ కొళ్ళు మండింది. సరే పోనీలే నారాయణ అనుకుంటూ ఉంటే నాకు నువ్వు తగులడ్డం అనుకుంటాను. మరి నీకు పెళ్ళయిందంటే, పెళ్ళయింది, ఎంతో పూర్వం ఓ భార్య ఉంది. పెళ్ళం ఉండగా నేను రెండో పెళ్ళానికి కావాల్సి వచ్చానా, నీ మోఖం తగలయ్యా. నేనేమైనా నీ పెళ్ళానికి ద్రోహం చెయ్యను, నీకు భార్య ఉంది, ఆవిడకి అన్యాయం చేసి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, చీ పో అంది. ఆయన నవ్వాడు. ఋషులం మేము ఈ కామానికి అతీతులం. భగవంతుడు నీ జపానికి మెచ్చుకుని నన్ను పంపాడు, నిన్ను తరింపజేయాలనుకుంటున్నాను. నీ కోరిక కూడా పెళ్ళయ్యాక వైకుంఠానికి వెళ్ళాలని కోరిక ఉంది, వైకుంఠం ఇవ్వడానికి వచ్చాను. వచ్చిన నన్ను కాదనకు, నా మాట విను, నీ తపస్సు వల్ల నేను ఋషిని ఆకర్షితుండే వచ్చాను. నన్ను వివాహం చేసుకుంటే ఈ జన్మలోనే తరిస్తావంటే ఆవిడ పక్కపక్క నవ్వింది. మూఢుడా, నా వయస్సుకు తగిన ఒక మంచివాడు, అది కూడా పెళ్లి కానివాడు, భార్య లేనివాడు వస్తే నన్ను తరిస్తాడని నన్ను తరింపజేస్తాడని నా కోరిక. నీవోటి పెళ్ళాం ఉన్నవాడు, అన్నిటికీ మించి నల్లగా ఉన్నవాడు వస్తే నేను స్వీకరించను. చీ పో, నారాయణ స్మరణ చేస్తే ఏదో మంచివాడు వస్తాడు అనుకుంటే నువ్వు వచ్చేవేమిటి, అసలు ఈ మంత్రంలో పట్టుందో లేదో అందిట. పైగా ఈ మాట కోసం ఎరుపనమాట, ఈ మంత్రంలో పట్టుందో లేదో అంది. కొంతమంది కర్మండి,
ఉదంకుడు కథ విన్నారుగా మీరు అశ్వమేధపురంలో. ఉదంకుడు ఎన్ని పొరపాట్లు చేయాలో అన్నీ చేశాడు. గురుభక్తి ఉంది కానీ ఉండవలసినంత లేదు ఆయన కర్మ, అందుకే దెబ్బతిన్నాడు. జీవితంలో యోగం కొంతమందికి పట్టి పోతుందంటే వాడే ఉదాహరణ. శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయాక అశ్వమేధ పర్వంలో ఘట్టం అనమాట. ద్వారకా నగరానికి వెడుతూ ఈ ఉదంకుడు ఆశ్రమానికి వెళ్ళాడు. ఉదంకుడు కృష్ణుడిని శపించబోయాడు. నువ్వు అన్నదమ్ములని విడదీసావు, వాళ్ళలో వాళ్ళకి తగాదా పెట్టావు, కాబట్టి దిక్కుమాలను చదువు చచ్చిపోతావు అన్నట్ట. ఓరిపిచ్చాడు, దిక్కుమాలను చదువు చచ్చిపోతావు, నువ్వేం శపించక్కర్లా, మాకు ఋషుల శాపం ఉంది, ఆ తర్వాత గుడ్డేవాడు గాంధారి శాపం ఉంది, ఇప్పుడు మూడోవాడు నువ్వు వచ్చావా, ఎన్ని శాపాలైనా ఒకటిలే, అది నా సంకల్పమే అనగానే పశ్చాత్తాపంతో ఇదేం కర్మరా బాబు, కృష్ణుడు అంతటి వాడు నా దగ్గరకు వస్తే శపించడం ఏమిట్రా అని ఏడ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు జాలిపడి, నువ్వు ఒకప్పుడు గురుసేవ చేసావు, ఆ గురుసేవ వల్లే నువ్వు ఎన్నో కష్టాల నుంచి బయటకు వచ్చావు, ఆ సేవకు మెచ్చుకొని వరం ఇద్దాం అనుకుంటున్నాను, ఏం కావాలో కోరుకో అంటే అప్పుడైనా ముక్తి అడగచ్చుగా. ముక్తి అడగకుండా ఇక్కడ మాకు నీళ్లు లేక యాతన పడుతున్నానండి, ఈ ఏరియాలో నీళ్లు వర్షాలు సరిగ్గా కురవు, మంచినీళ్ళు లేవు, చెరువులు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, వాటర్ ప్రాబ్లం అండి, వాటర్ లేకపోతే నా మ్యాటరే లేకుండా అయిపోయింది, అందుకని తలుచుకున్నప్పుడు మంచినీళ్ళు వచ్చే వరం ఇవ్వండి అన్నాడు. అయితే కృష్ణ అని తలుచుకుంటే చాలు నీకు మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాను, నీ జీవితంలో దాహం లేకుండా అనుగ్రహిస్తాను, కానీ వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణుడు. అలాగే కృష్ణ అన్నాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఈయనకి దాహం వేసింది. ఏది కృష్ణుడు ఇంకా వెళ్ళి 5 నిమిషాలు అవ్వకుండానే దాహం వేసింది. కృష్ణుడిచ్చిన మంత్రం ఫలిస్తుందో లేదో చూద్దాం, ఐ వాంట్ టు టెస్ట్ మిస్టర్ కృష్ణ అనుకున్నట్ట. కృష్ణుడు నన్ను తలుచుకుంటే మంచినీళ్ళు వస్తాయంటే కృష్ణుడి పరీక్షిస్తాడు వాడు. కృష్ణ మంచినీళ్ళు అన్నాడు. అన్నాడో లేదో అక్కడికి ఆ ఎండలో చెమట్లు కక్కుకుంటూ ఒకడు వచ్చాడు. వాడు నల్లగా ఉన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే పందే బురదలోంచి బయటకు వచ్చిందా అన్నట్టుగా ఉన్నాడు, అంత నల్లగా ఉన్నాడు. వాడికి ఓ తోలు తిత్తి చంకగా వెళ్ళాడుతోంది. ఇది సరిపోక వాడి ముఖం నుంచి చెమట, చంకల నుంచి చెమట నీరు కారిపోతుంది. నేనల్లా తిక్కన గారు రాశారు చూడండి, సంస్కృతంలోనే ఉంటుంది, చంకల నుంచి చెమటలా కారుతోంది. వాసన కొట్టుకుంటూ వచ్చాడు ఒకడు. వచ్చి ఏం ఉదంక వాటర్ కావాలా అన్నాడు. ఏమిటి మ్యాటర్, ఆర్ యూ వాంట్ వాటర్ అన్నాడు. వాడికి ఒళ్ళు మడిపోయి, చిచ్చి దిక్కుమాలాడు, నువ్వేమిట్రా వచ్చావు, నేను మంచినీళ్ళని కృష్ణుడు అడిగితే అన్నాడు. అబ్బాయి నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చాను, ఇదిగో చంక నుంచి కారుతుంది చెమట, తాగన్నట్ట. ఇక మండిపోయింది వాడికి. ఈ కృష్ణుడిని దేవుడు అనుకున్నవాడు ఎవడసలు, నేను కృష్ణ మంచినీళ్ళు అంటే ఈ చెమట నీళ్ళు పంపుతాడు, ఇదే నీళ్ళు పంపే విధానం. గురువుల్ని నమ్ముకుంటే ఈ పని చేస్తారా, నా జీవితం పాడు చేయడానికి వచ్చాడు ఆ గురువు అనుకుని ఛీ పో అన్నట్ట. పోతే మంచినీళ్ళు ఉండవంటే పోరా, మంచినీళ్ళు పోతే చస్తాను కానీ నీ దిక్కుమాల నీళ్ళు తాగుతానా, సంక నీళ్ళు తాగుతానా, చెమట నీళ్ళు తాగుతానా, పో 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 అని మమ్మారన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. అప్పుడు కృష్ణ, సద్గురువి జగద్గురువి నా జీవితం బాగు చేస్తావని నేను నమ్ముకుంటే మంచినీళ్ళు అడిగితే ఒక నీచుణ్ణి పంపుతావా అనగానే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు టక్కన. నీ కర్మ, నేను బాగు చేయలేకపోయాను, కృష్ణుడిని బాగు చేయలేకపోయాను. ఒకసారి ఇది వినండి, మహాభారతంలో మళ్ళీ ఆ కథ వినండి. కృష్ణుడు అంతటి వాడు జగద్గురువు భగవంతుడు బాగు చేయలేకపోయట. నీ కర్మ అలా దరిద్రంగా ఉంటే ఎవడూ బాగు చేయలేడు. నేను కూడా అంతే, కొంతమంది ఉంటారండి దరిద్రపు శిష్యులు, వాళ్ళకి ఏ జన్మకర్మవు కానీ వాళ్ళని ఎన్ని రకాలుగా బాగు చేద్దాం అనుకుంటానో వాళ్ళ జీవితంలో వాళ్ళని ఎప్పటికీ నేను బాగు చేయలేకపోయాను. కారణం ఏంటంటే వాళ్ళకి పూర్వజన్మ కర్మ. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ మొండితనమే వాళ్ళకు ఉంటుందన్నమాట. నాకే నీతులు చెబుతారు వాళ్ళు, ఇంకా వాళ్ళని నేనేం బాగు చేస్తాను కర్మ. దానికి ఉదాహరణ ఈ అశ్వమేధ పర్వమే, ఈ ఉదంకుడి కథే. ఎంత దురదృష్టం కాకపోతే నువ్వు చేజేతులారా అమృతం పాడు చేసుకున్నావు అని కృష్ణుడు అప్పుడు చెప్పాడు. నాకు నీ మీద ఇంకా ప్రేమ పోక యావజ్జీవితం నీకు దాహం లేకుండా, ముసలితనం లేకుండా, మరణం లేకుండా చెయ్యాలనుకున్నాను. అనుకుని నువ్వు నన్ను కృష్ణ అని తలుచుకోగానే ఇంద్రుడిని పిలిచాను. ఇంద్ర, వాడికి అమృతం ఇయ్యి అన్నాను. అమృతం తాగితే జరామరణాలు ఉండవు, కలియుగాంతం వరకు సుఖంగా బతుకుతాడు, ఆ తదనంతరం ముక్తికి వస్తాడు, స్వర్గానికి వస్తాడు అనగా ఇంద్రుడు అన్నాడు, వీడికి ఇంకా కర్మ పరిపక్వం కాలేదు, భగవంతుడి మీద మంత్రం మీద ఉండవలసినంత భక్తి లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, కాబట్టి వీడికి అమృతం ఇస్తే ప్రమాదం అన్నట్ట. నాకు తెలుసు ఆ విషయం, అయినా నా ఆజ్ఞ ఉల్లంఘించద్దు అనగా కృష్ణ మరేమనుకోకు, మారు వేషంలో వాడిని పరీక్షిద్దాం, వాడు ఆ అమృతం తాగుతాడో లేదో చూద్దాం అని ఏం చేశాడనమాట ఇంద్రుడు. ఇదిగో ఈ కిరాతక రూపంలో, నల్లని వాడి రూపంలో వచ్చాడు. ఇదిగో చంకలోంచి వర్షిస్తున్నది అమృతం, అది ఈ అమృతం తాగన్నాడు. ఇదే ఉదంకుడు ఇదివరకు
పౌష్యుడి భార్య దగ్గరికి వెడుతున్నప్పుడు ఇంద్రుడు ఐరావతాన్ని ఎద్దుగా చేసుకుని దాని మీద వచ్చి ఎద్దు పేడ వేయించి ఆ ఎద్దు పేడలో అమృతం కలిపి వాడికి ఇస్తే తినివాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి బతికాడు. ఆ కథ మనం ఆదిపర్వంలో విన్నాం. అప్పుడు గురుభక్తి ఎక్కువగా ఉంది, అప్పటికి అహంకారం లేదు. అందువల్ల ఏమైందనమాట, ఎద్దు పేడ తిని బతికాడు. దానివల్లే వాడికి అనుకున్న పని అయ్యింది. ఇప్పుడు అతడికే కృష్ణుడిని శాపం పెట్టడం వల్ల, కృష్ణుడిని నమ్మకపోవటం వల్ల, గురువుగారి మీద సంపూర్ణమైన భక్తి లేకపోవడం వల్ల, భక్తి ఉంది ఉండవలసినంత లేకపోవడం వల్ల స్వయంగా పూర్తిగా అమృతం పట్టుకొచ్చి ఇస్తే తాగలేకపోయాడు. ఏమంటే అమృతం అంటే డైరెక్ట్గా పట్టుకొస్తాడా? ఇంద్రుడు పట్టుకొచ్చి నేను ఇంద్రుడిని ప్లీజ్ టేక్ అమృతం అని పట్టుకొచ్చి బంగారు పాత్రలో ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? మారు వేషంలో వచ్చి పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నెగ్గాలి, నెగ్గలేకపోతే నీ కర్మ అంతే. కాబట్టి ఎప్పుడు గురువుల పరీక్షలు ఇలా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. గురువుల దగ్గర నెగ్గాలి. మీరు ఆ భక్తి యావజ్జీవితం ఒకే రకంగా ఉండాలి. ఉంటే మిమ్మల్ని ఏదో రకంగా తరింపజేస్తాడు. గురువుల యొక్క ప్రవర్తన ఆశ్చర్యము విచిత్రంగా ఉంటాయి. అది గ్రహించామా ఇక వాడు తిరుగు లేకుండా ఉంటాడు. నేను నీ కోసం ప్రార్థిస్తే ఇంద్రుడు మారువేషంలో వచ్చాడు, దుర్వాసన కూడుతున్న నీరు పట్టుకొచ్చాడు. ఆ నీరు అమృతం. అది తాగి ఉంటే నువ్వు జరామరణములు లేకుండా సుఖంగా ఉండేవాడివి. నీ కర్మ వల్ల 3 సార్లు పో 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 అన్నావు, ఆయన పోయాడు. ఇక నీకు జీవితంలో అమృతం దక్కదన్నట్ట. కృష్ణ ఎంత పొరపాటు చేశాను. ఇలా ఉంటాయి పరీక్షలని నాకు తెలుసు, అయినా ఓడిపోయాను నేను. నా అపరాధం మన్నించు అన్నట్ట. అపరాధం మన్నిస్తాను కానీ అమృతం రాదు. ఇక మీదట నువ్వు తలుచుకుంటే కృష్ణ అన్నప్పుడల్లా ఆకాశంలో మబ్బులు వచ్చి నీ ఆశ్రమం దగ్గర ఉన్న ఈ చిన్న చెరువులో నీళ్లు వర్షించి ఈ చెరువుని మాత్రమే నీళ్లతో నింపి మాయమైపోతాయి. మొత్తం చుట్టుపక్కల వర్షం కురవదు. కేవలం నీ ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న చిన్న చెరువు మాత్రమే నీళ్లతో నిండుతుంది. ఆ నీళ్లు తాగి బతుకు, అమృతం ఇక నీకు దక్కదన్నాడు. దాంతో ఉదంకుడికి అమృతం పోయింది, నీళ్లు మాత్రం వచ్చేవి. కృష్ణ అనగానే ఎప్పుడు పడితే అప్పుడే మేఘాలు వచ్చేవి. అందుకే అకాలంలో వచ్చి వర్షించే మేఘములను ఉదంక మేఘాలు అంటారు అప్పటి నుంచి. ఉదంక మేఘం అంటే అదనమాట. కాలం కాని కాలంలో వర్షాలు వస్తాయి కదా, ఆ వర్షాలు కురిపించే మేఘాలు ఉదంక మేఘాలే. సరే, మొత్తం మీద వాడు అలా అయిపోయాడు. ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురువుల పరీక్ష చాలా చిత్రంగా ఉంటుంది. అలాగా విశ్వామిత్రుడు అంతటివాడు మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రం వల్ల ఒక పురుషుడు వచ్చి నేను నిన్ను వివాహం చేసుకుంటానంటే ఎగిరి గంతేసి చేపట్టాలి. ఎందుకంటే ఇది విశ్వామిత్రుడి మంత్ర ప్రభావం వల్ల వచ్చిన యోగం అనుకోవాలి. కానీ ఆ పిచ్చిదానికి అర్థం కాల. దిక్కుమాలాడ, పెళ్ళైన వాడివి, పైగా నీకు ఇదేం పోయే కాలం, ఈ కామం ఏమిటి అందిట. ఆయన నవ్వాడు. నాకు పోయే కాలం ఎలా ఉన్నా నీకు పోయే కాలం తొందరలో వచ్చేలోపు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకొకసారి ఆలోచించుకో. నా స్పర్శ వల్ల నువ్వు తరిస్తావు, నేను నిన్ను ముట్టుకోవడమే యోగం అనుకో అన్నట్ట. నేను తపశ్శక్తి కలిగిన వాడినంటే నీ బోడి తపస్సు నాకు అక్కర్లా. నేనేదో ఒక అందగాడు యువకుడు నాతో మాత్రమే కాపురం చేసే ఒకే ఒక్క పురుషుడు కావాలనుకుని జపం చేశాను. నీ స్పర్శ వల్ల నేను తరించాలనుకోవటం లేదు. ముందు పో అనగా సుందరి. మరొక్కసారి ఆలోచించుకో. మహామయి నీ పేరు. నువ్వు నిజంగా మహామాయలో పడ్డావో ఏమిటో మరి తెలియదు. మహామయి కాదు, మహామాయలో ఉన్నావు. నేను వెళ్ళిపోతే ఇబ్బంది పడతావేమో అంటే నేను ఇబ్బంది పడి నశించినా పర్వాలేదు, నాకు దరిద్రపు రోగం వచ్చినా పర్వాలేదు, పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పడతాను, నిన్ను మాత్రం వరించను, పో అనగానే మెరుపు మెరిసినట్టు మాయమైపోయాడు ఆయన. ఆ మాయమైపోయినప్పుడు ఆయన శరీరం నుంచి వచ్చిన కాంతి ఈవిడి కళ్ళకి మిరుమిట్లు గొలిపిందిట. అయ్య బాబా, ఇదేం కాంతి, వీడెవడో నల్లవాడు సామాన్యుడు అనుకున్నాను. కానీ అతడు మాయమైపోతున్నప్పుడు కోటి సూర్యుల కాంతి అక్కడ వెలిగి ఆ కాంతిలో ఆయన అదృశ్యమైపోయాడు. అనుకుంటూ ఉండగా గురువుగారు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. రాగానే ఈ మహామయి ఆయనకి నమస్కరించింది. విశ్వామిత్ర మహర్షి, నువ్వు ఒక మంచి మంత్రం ఇచ్చావు అనుకున్నాను, కానీ నాకు ఇచ్చిన మంత్రం పట్టులేని మంత్రమేమో అనిపిస్తోంది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం పట్టులేని మంత్రమా? ఆ మంత్రాన్ని పట్టుకోలేని వెర్రి అలా అంది. నువ్వు నాకు సరైన మంత్రం ఇవ్వలేదా? మంత్ర జపం చేసి మంచి వరుడు కావాలనుకుంటూ ఉంటే నల్లని వాడు వచ్చి, పైగా రెండో పెళ్లివాడు వచ్చి నన్ను చేపడతానన్నాడు. ఏమిటి అన్యాయం అనగానే, ఓ శివెర్రిదానా, నువ్వెంత దురదృష్టవంతురాలివే. నీ కర్మయోగం సరిగ్గా లేక నీ పూర్వజన్మ దుష్కృత పరిపాకం వల్ల చేజేతులారా మహాయోగ జాతకం పాడు చేసుకున్నావు అనగానే ఆవిడ తల్లపోయి, అదేమిటి స్వామి అంది. కాకేమిటి? పూర్వం విష్ణువు
తన శరీరం నుంచి నలుగురు మహాత్ములను సృష్టించాడు. ఆ నలుగురిలో ఒకడు నరుడు, మరొకడు నారాయణుడు, మరొకడు అనిరుద్ధుడు, మరొకడు ప్రద్యుమ్నుడు. ఈ 4 విష్ణువు యొక్క రూపాలు. ఆ రూపాల్లో ఒకటైన నరుడు అనేవాడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాడు. విష్ణు స్వరూపుడు ఆయన, విష్ణువే ఆయన, విష్ణువు యొక్క ఒక శక్తి ఈ నల్లని రూపంలో వచ్చింది. నువ్వు గనక నా మంత్రం మీద నమ్మకం, గురువు మీద నమ్మకంతో వచ్చినవాడు విష్ణువే అనుకుని ఆయన చెప్పినట్టు చేసి ఉంటే తక్షణం ఆయన నీ మెడలో తాళి కట్టేవాడు. ఆయనతో సేవ చేసి కొంతకాలం తిరిగి ఉంటే సామాన్యులు కలలో కూడా ఊహించలేని వైకుంఠానికి నిన్ను తీసుకెళ్ళేవాడు. ఓసి వెర్రిదానా, చింతామణిర్లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపదం ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి అని ఒక మణి ఉన్నది, అది స్వర్గలోకంలో ఉంటుంది. పాల సముద్రం చిలికినప్పుడు పుట్టింది. ఆ చింతామణి దగ్గరికి వెడితే దాన్ని ప్రార్థిస్తే లోక సుఖాలు ఇస్తుంది. ఈ లోకంలో ఉన్న సుఖాలు ఇస్తుంది. ఈ లోకంలో కొందరికి వంకాయ కూర ఇష్టం, కొందరికి మైసూరు బజ్జీ ఇష్టం, కొందరికి పుణుకులు ఇష్టం, కొందరికి దిక్కుమాలిన వానపాములు నూడిల్స్ ఇష్టం, పలావులు దిక్కుమాల పలావులు తెచ్చుకోవడం ఏంటంటే ఎవడనంటే ఫ్రైడ్ రైస్ తిన్నవాడు కనపడితే ఐరన్ రాడ్డుతో కొట్టాలనిపిస్తుంది, కానీ ధర్మం కాదు కాబట్టి మాట్లాడుకోరుకుంటున్నాను. ఈ బదారు తిళ్ళు ఇష్టం, ఏదో ఒకటి ఇష్టం వాళ్ళకి. ఇలాంటి లోక సుఖాలు ఏమైనా ఇస్తుంది. ఏది? చింతామణి. సురద్రుహు స్వర్గ సంపదం. సురద్రుహు దేవలోకంలో ఉండే చెట్టు, ధ్రు అంటే చెట్టు, సురద్రుహు అంటే స్వర్గలోకంలోని చెట్టు, అంటే కల్పవృక్షం అన్నమాట. ద్రుహు అన్న ద్రుమము అన్న చెట్టే. స్వర్గలోకంలో చెట్టుని ఏమంటాం వ్యవహారంలో? కల్పవృక్షం అంటాం. ఈ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి అడిగితే స్వర్గ సంపదలు ఇస్తుందండోయ్. స్వర్గంలో ఉండే ఏనుగులు, గుర్రాలు, ఇంకా పరుపులు, ఒకటేమిటి మంచి సుందరీమణులు సమస్తం ఇచ్చేస్తుంది. కేవలం చింతామణి లోక సుఖాలు ఇస్తుంది, కల్పవృక్షం అయితే మహాద్భుతమైన సంపదలు ఇస్తుంది. కానీ గురువు తలుచుకుంటేనో ఈ బోడి సంపదలో లెక్క. ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులు కూడా పొందలేని వైకుంఠమును గురువుగారు మన మీద అనుగ్రహం చూపిస్తే ఈ జన్మలో పొందుతాంట. గురువుగారు తలుచుకుంటే యోగులు కూడా పొందలేని, సనక సనందనాది మహర్షులు కూడా అంత తేలిగ్గా వెళ్ళలేని పరమ పవిత్రమైన వైకుంఠానికి పంపించగలుగుతాడు గురువు. అందుకే అందరిలోకి గొప్పవాడు గురువు పొమ్మన్నారు. కాకపోతే ఆయన ప్రేత, మన మీద ప్రీతుడవ్వాలి. మన మీద అంత ప్రేమ కలగాలంటే మన ప్రవర్తనతో, మన సేవతో ఆయన ఆకట్టుకోవాలి. అందుకే గురు ప్రేత. ఏది గురు ప్రేత? గురువు గనక నీ మీద ప్రీతుడు అయినట్టయితే వైకుంఠం యోగి దుర్లభం ప్రయచ్చతి. యోగులు పొందలేని వైకుంఠమును నిన్ను పొందేలా చేస్తాడు. కానీ పొందాలంటే నువ్వేం చేయాలి? అంత సేవ చేయాలి. అంత కలియుగంలో ఎక్కడ ప్రేమతో సేవిస్తున్నాం మనం? నేను నీ ఎడల ప్రీతుడనై పరమ పవిత్రమైన నారాయణ మంత్రం ఇచ్చి విష్ణువుని పంపిస్తే, నరుణ్ణి పంపిస్తే, ఆ నరుణ్ణి మూర్ఖురాలా తిరస్కరించావు. ఆ నరుడికి 2వ పెళ్ళేమిటి, లేకపోతే 30వ పెళ్ళేమిటి? పిచ్చిదానా? ఆయన స్త్రీలోలుడనా? ఆయనలోనే సమస్త లోకాలు ఉన్నాయి. ఆయన జగద్గురుడు. నిన్ను వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన దగ్గరికి నిన్ను పంపాలనుకుంటే నీ కర్మగాలి తిరస్కరించి చేజేతులారా సర్వనాశనం అయిపోయావు. ఇక నిన్నెవరూ బాగు చేయలేరు. నీ మంత్రం పట్టుపోయింది, నీ తపస్సు వ్యర్థమైపోయింది. కారణం 1, విష్ణు పరీక్షలో నెగ్గలేదు. 2వది, గురువుగారు ఇచ్చింది గొప్ప మంత్రమేనా, పట్టున్న మంత్రమేనా అన్నావు. దాంతో పూర్తిగా గురుద్రోహం కూడా చేసినా దానివి అయిపోయావు. చాలాసార్లు మీకు పురాణాల్లో చెప్పానా? ఎన్నో పురాణాల్లో చెప్పాను. అదే ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు చెప్పాడు. తపస్సు చేసే వాళ్ళకి పరీక్షలు ఎదురవుతాయి. విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఓసారేమో త్రిశంకుడి కథ వచ్చింది, మరోసారేమో మేనకొచ్చింది, ఇంకేముంది మేనక రా ఆనక అనకుండా ఆ బుట్టలో పడ్డాడు. దానివల్ల ఏమైపోయింది? శకుంతల పుట్టింది. ఆ తర్వాత మళ్ళీ తపస్సు చేస్తుంటే రంభ వచ్చింది. ఈసారి రంభని శిలైపోని చెప్పించాడు. కోపం వల్ల మళ్ళీ తపస్సు అంతా పాడైపోయింది.
ఎంత తపస్సు, ఎన్ని దిక్కులుగా తిరిగాడండి. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర అన్ని దిక్కులకి తిరిగి చిట్ట చివరికి కదా ఆయన మహాతపస్సు చేశాడు. ఎప్పుడూ తపస్సు చేయటం, ఆ తపస్సు అంతా శాపాల వల్ల, తాపాల వల్ల, కామం వల్ల పాడు చేసుకున్నాడు. ఆఖరికి చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. అంత మొండిగా ఎవరు ఉండగలుగుతారు? కాబట్టి ఎప్పుడు తపస్సు చేసేవాళ్ళకి, ఈ జపాలు చేసేవాళ్ళకి, ప్రదక్షిణలు చేసేవాళ్ళకి అంతో ఎంతో పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో విజయం పొందాలంటే చాలా ఓపిక కావాలి, ఎంతో భక్తి కావాలి, ఎంతో నిష్ట కావాలి. చిన్న చిన్న వాటికి లొంగిపోతారు, పాడైపోతారు. గురువుల పరీక్ష చాలా విచిత్రంగా ఉంటుందండి బాబు. అందుకే గురువుని సేవించేటప్పుడు నిరహంకార దీక్షతో ఈ జన్మలో తరించాలి అనుకుని ఆయన్ని సేవించాలి. అప్పుడు గురువు తలుచుకుంటే, గురువుకి ఆ శక్తి ఇచ్చారు త్రిమూర్తులు కనుక ఆయన వైకుంఠానికి పంపగలడు. చెప్పారు త్రిమూర్తులు, మేము ముగ్గురం తలుచుకున్నా కూడా వైకుంఠానికి పంపం, కానీ అదే మీ గురువుని మీరు సేవిస్తే ఆయన కనుక వైకుంఠానికి పో అంటే ఆయన మాట వల్లే వైకుంఠానికి పట్టుకుపోతామని చెప్పారట. అందువల్ల ఈ ప్రపంచంలో త్రిమూర్తులు ముగ్గురు ఒక ఎత్తు, ఒక్క గురువు ఒక్కడు ఒక ఎత్తు. గురు గోవింద దోవు ఖడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆప్పునే గోవింద దియో బతాయ్. గురువు గోవిందుడు ఇద్దరు ఎదురుగుండా నిలబడి మా ఇద్దరిలో ఎవరి పాదం పట్టుకుంటామంటే నేను ముందు గురువు గారి కాళ్ళకే నమస్కరిస్తాను, ఎందుకంటే ఈ గోవిందుడు అనేవాడు ఉన్నాడనే విషయం మా గురువు చెప్పాడు, అందువల్ల గోవిందుడిని ఇచ్చిన గురువే నాకు ముఖ్యం అన్నాడు కబీర్దాస్. అటువంటిది అర్థం చేసుకోలేక చేతులారా విష్ణువుని దూరం చేసుకుని గురువుగారి మంత్రాన్ని తిరస్కరించి పాడైపోయావు. ఇక నేను బాగు చేయలేను అనగా వెంటనే ఈ మహామయి ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంది. గురుదేవ విశ్వామిత్ర పాహి పాహి, ఈ గురుద్రోహిని రక్షించు. పరీక్షలు ఇలా ఉంటాయని గ్రహించలేకపోయాను. ఏదో జపం అంటే జపం అనుకున్నాను. జపం చేసిన వెంటనే విష్ణుమూర్తి ఏకంగా గరుడ వాహనం మీద వచ్చి చతుర్భుజాలతో శంఖచక్ర గదా పద్మాలతో దర్శనమిస్తాడనుకున్నాం, కానీ ఇలా మాయావేషాలతో వస్తాడనుకోలేదు. అనగా అమ్మాయి, ఇప్పుడు నేను ఎంత గింజుకున్నా నువ్వు చేసిన దైవద్రోహం వల్ల, గురుద్రోహం వల్ల వెంటనే నేను రక్షించలేను, కానీ ఒకనాటికి నీకు మళ్ళీ విముక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ గురుద్రోహం వల్ల ముందు నరకానికి పోతావు, అక్కడ 30,000 సంవత్సరాలు రకరకాల శిక్షలు అనుభవిస్తావు. తదనంతరం భూలోకంలో కొంతకాలం పాటు గోడ మీద బల్లిగా పుడతావు. 32 జన్మల్లో వరుసగా ఎన్ని జన్మలు ఎత్తుతావండి? ఒకటి బల్లిట, తర్వాత పిల్లి, ఆ తర్వాత నల్లి, ఆ తర్వాత ఓసర వెల్లి, ఆ తర్వాత ఉడత, ఆ తదనంతరం పందిగా, ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం పాటు కుక్కగా, మళ్ళీ కొంతకాలం పాటు వికలాంగుడైన వ్యక్తిగా పుట్టి ఆ వికలాంగత్వంలో మళ్ళీ దొంగతనాలు అవి చేసి మళ్ళీ ఈ పాపం వల్ల 9వ జన్మలో అతి నీచమైన హేయమైన మలమూత్రాలు రెండు ఒకే దారి గుండా విసర్జించే కబోత పక్షి అని చెప్పాను కదా మీకు. కళ్ళు లేని కబోదిని బాబు అంటారే, అది కబోది కదా, కపోత పక్షి. తల్లకిందులుగా వెళ్లాడుతూ ఉంటాయి చెట్టు కింద కీచు కీచు నరుస్తూ. వాటికి కళ్ళు ఉండవు, మలమూత్రాలు రెండింటికి ఒకటే ద్వారం, తినేది అదే, మలం విసర్జించేది దారి అదే. అటువంటి వాటిని కపోత పక్షి అంటారు. అలాంటి కపోతంగా ఆ తర్వాత మళ్ళీ ముంగిసగా, పాముగా, దోమగా, చీమగా ఇలా వరసగా జన్మలు ఎత్తి ఆ తర్వాత 30వ జన్మలో ఒక నీచ పురుషుడిగా, ఆ తర్వాత 31వ జన్మలో మళ్ళీ మంచి ఒక గొప్ప వ్యాపారం చేసుకుని దాన ధర్మాలు చేసేవాడిగా పుడతావు. ఈ దానములు చేసిన పుణ్యం వల్ల 32వ జన్మలో రుక్మాంగదుడని ఒక రాజుగా పుడతావు, భీముడనే వాడికి కొడుకుగా పుడతావు. ఆ జన్మలో గణపతి మంత్రాన్ని ఎంతో అనుష్ఠానం చేస్తావు. అప్పుడు నీకు ఈ గురుద్రోహ పాపం వల్ల ఒక ముకుంద అని పేరు కలిగిన ఒక ఋషీశ్వరురాలు శాపం పెడుతుంది. ఆ శాపం వల్ల రోగం వస్తుంది. రోగం రాగానే మళ్ళీ నారదుడిని పట్టుకుంటావు. నారదుడు నీకు ఒక గొప్ప మంత్రం ఇస్తాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గణపతి నిన్ను అనుగ్రహిస్తాడు. ఆ జన్మతో ఈ రోగం పోయి ఇక నీకున్న ఈ ఇన్నాళ్ళటి పాపము పోతుంది. రుక్మాంగద జన్మే నీకు పరమ పవిత్ర జన్మ అని ఆనాడు విశ్వామిత్రుడు ఆ మహామయితో అన్నాడు. అదిగో ఆ మహామయివే ఇప్పుడు నువ్వు ఇలా పుట్టావు. ఇప్పుడు నీకు అర్థమైందా? 32 జన్మలు అనుభవించావు నానాయాతన. ఈ జన్మలో రాజుగా పుట్టావు. పాత పాపం మళ్ళీ ఈ రోగం రూపంలో పట్టుకుంది. అంత తేలికే పోలేదు. ఆ పాపం ఇంకా ఈ జన్మలో కూడా పట్టుకుందంటే ఈనాటి వాళ్ళ గురుద్రోహాలకి ఎన్నాళ్ళకి ఈ పాప ప్రాయశ్చిత్తం అవుతుందో ఆలోచించండి. రామ రామ రామ, ఆనాటి విశ్వామిత్రుడి శిష్యురాలికే దిక్కు లేకుండా పోయింది.
అయినా కలియుగానికి అప్పటికి ఒక తేడా ఉందిటండోయ్. కలియుగానికి ఒక అదృష్టం పెట్టారు. అది కృతయుగం, ఇది కలియుగం. కలియుగంలో మాత్రం ఎక్కువ ప్రాయశ్చిత్వం అక్కర్లేకుండా గురువుగారిని పట్టుకుని, గురుదేవా బాబోయ్ నేను చాలా పొరపాటు చేశాను, నన్ను క్షమించి నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఈ రోజు నుంచి నువ్వు గీచిన గీటు దాటను, నీ మార్గంలో నడుచుకుంటాను, నువ్వు నాకు దిక్కు, నువ్వు చెప్పింది చేస్తాను, ఇంకా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని నిజమైన భక్తితో పట్టుకుంటే ఆయన నేను నీకు ప్రాయశ్చిత్తం విధిస్తున్నాను అంటే, ఒక్కసారి గురువుగారు నీకు ప్రాయశ్చిత్తం అయిపోయింది అన్నారా, ఇక ప్రాయశ్చిత్తం అయిపోయినట్టే, ఇక పాపాలన్నీ ఆ క్షణమే ప్రక్షాళన అయిపోతాయి, వేరే ఏం అక్కర్లేదు పొమ్మన్నారు. అందుకే బోలో సద్గురు మహారాజుకి జై చెప్పండి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. ఈ విధంగా చెప్పించి నారదుడు ఏం చేశాడు, ఈయనకి పరమ అపూర్వమైనటువంటి గణపతి మంత్రం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ మహామంత్రం ఉచ్ఛిష్ట గణపతి. శిష్ట అంటే గొప్ప, శిష్టుడు అంటే ఉత్తముడు, ఉత్తు శిష్ట ఉచ్ఛిష్ట అవుతుంది. మహాద్భుతమైన గొప్పదైన గణపతి రూపాన్ని ఉచ్ఛిష్ట గణపతి అంటారు. ఈ గణపతికి అద్భుతమైన తొండం ఉంటుంది. తొండం కుడివైపుకి తిరిగి ఉండాలి. ఓంకారం ఇలా చుట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆ తొండం మధ్యలో ఒక గొప్ప మోదకం ఉంటుంది. ఈ రూపాన్ని ఏం చేయాలి, పూజా మందిరంలో గమ్ అనే బీజం తయారు చేసి ఆ బీజం మీద పడుకోబెట్టాలి, ఈ గణపతిని కూర్చోబెట్టాలి. గమ్ అనే బీజం రాగి రేకు మీద కానీ లేదా పంచలోహాల యొక్క రేకు మీద కానీ, అది ఇది కాకపోతే ఎండిపోయిన మర్రాకు మీద కానీ రాయొచ్చు. ఎండిన మర్రాకు లేక పంచలోహాలు లేక రాగి రేకు మీద గమ్ అనే బీజము రాసి దాని మీద ఈ ఉచ్ఛిష్ట గణపతి విగ్రహాన్ని పెట్టి, ఈ రూపాలన్నీ కూడా మనకి చాలా చోట్ల మేము పురాణాల్లో చెప్పాం. ఎప్పుడైనా మీకు అనుమానం వస్తే ఏది ఉచ్ఛిష్ట గణపతి, ఏది శిష్ట గణపతి, ఏది చింతామణి గణపతి రూపం, ఏది ఇటువంటి విఘ్నేశ్వర రూపం అనేది గురువుల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ రూపాన్ని దాని మీద పెట్టు 40 రోజుల పాటు రోజు ఉదయం పూట ఓం గం 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 గణపతయే నమః అనే మంత్రంతో పాటుగా గణానాంత్వ అనే మంత్రాన్ని, వేద మంత్రాన్ని కూడా జపించు, భక్తితో పూజించు. దాంతో నీకు ఈ రోగం పోతుంది, ఆరోగ్యం వస్తుంది అనగా ఆయన నిజంగానే అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉచ్ఛిష్ట గణపతిని పూజించాడు. ఆ గణపతి అనుగ్రహంతో కాశీ వెళ్ళగలిగాడు. గణపతి స్వయంగా ఇతన్ని కాశీకి తీసుకెళ్ళాడు. కాశీలో చింతామణి గణపతి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఒకసారి ఉపన్యాసం కూడా చెప్పాం. 2019లో చింతామణి గణపతి ఆలయంలోనే భాగవతం చెప్పుకున్నాం మన అదృష్టవశాత్తు. ఆ చింతామణి గణపతి దగ్గరికి స్వయంగా గణపతి తీసుకెళ్ళాడు. గణపతికి సింధూరం పూసి పూజ చేశాడు గరిగతో. అంతే, ఇతని శరీరం అంతా అద్భుతంగా తయారైపోయిందట. గణేశ కుండే స్నాత్వైవ దివ్య దేహం అవాపన. అక్కడ చింతామణి గణపతి ఆలయంలో ఇప్పుడు లేదు కానీ పూర్వం కుండం ఉండేది, దాన్ని గణేశ కుండం అనేవారు. ఇప్పుడు ఆ కుండం ఉన్న ప్రాంతంలో ఒక యజ్ఞవాటికి తయారు చేశారు. కలియుగంలో ఆ కుండం అదృశ్యమైపోయింది. ఎందుకంటే గంగానది ఉంది కనుక వేరే కుండం ఉండక్కర్లా. అక్కడ చిన్న యజ్ఞవాటిక ఉంటుంది. ఆ యజ్ఞవాటిక దగ్గర కాసి నీళ్లు పోసి ఆ నీళ్లు శిరస్సును చల్లుకుంటే రోగాలు పోతాయని శాస్త్రం. పూర్వానికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఈ కలియుగంలో ఈ చింతామణి గణపతి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర గరిక పెట్టి ఆ గరిక నెత్తి మీద పెట్టుకుంటే చాలు, అదే మనకి గణేశ కుండ స్నానంతో సమానం. ఆ రోజుల్లో ఈయనకి ఆ కుండం ఉన్నది, అందులో స్నానం చేశాడు. వెంటనే శరీరంలో ఉన్న కుష్ఠరోగం పలిగిపోయి మంచి అద్భుతమైన దివ్య రూపం వచ్చేసింది. దాంతో పరమపూజ్యుడు రుక్మాంగదుడు మళ్ళీ పూర్వదేహం పొందాడు. ఆనందపడిపోయాడు ఆయన. నారదుడి కాళ్ళ మీద పడిపోయాడు. నారద మహాత్మా, నువ్వు నన్ను అనుగ్రహించావు. మళ్ళీ మనకు అనుమానం, ఈ 40 రోజులు జపం చేసేదాకా నారదుడు లేడు, ఈయనకి ఆరోగ్యం వచ్చాక మళ్ళీ నారదుడు వచ్చాడు. ఈ 40 రోజులు అక్కడే ఉన్నాడా అండి, నారదుడి కాళ్ళు పట్టుకున్నాడు అంటున్నారు అని రకరకాల అనుమానాలు అడుగుతారు మనవాళ్ళు. నారదుడు మంత్రం ఇచ్చి అదృశ్యం అయిపోయాక ఈయన జపం చేసి ఆ తర్వాత ఆయన అనుగ్రహంతో, గణపతి అనుగ్రహంతో కాశీ వచ్చాడు. కాశీ వచ్చి చింతామణిని పూజించాడు. చింతామణి గణపతి యొక్క అనుగ్రహంతో రూపం బాగుపడింది. బాగుపడగానే గణపతిని పూజించడంతో పాటు గురువును కూడా పూజించాలి కనుక గురువు నారదుడిని తలుచుకున్నాడు. తలుచుకున్నంత మాత్రం చేత గురువు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నారదునికి మంచి ఫ్లైట్ ఉంది, స్పెషల్ ఫ్లైట్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన అక్కడికి రాగలడు. ఆయన కాళ్లే, ఆయన దివ్యశక్తే ఆయనకి ఫ్లైట్. మనమైతే నానాయాతన పడి విమానాశ్రయానికి వెళ్ళి మళ్ళీ 1.5 గంట ముందు వెళ్ళి
లోకల్ ఫ్లైట్ అయితే. ఇంటర్నేషనల్ అయితే 3 గంటల ముందు వెళ్ళి చెక్కింగులు చేయించుకొని బోర్డింగ్ పాస్ కొట్టించుకొని మళ్ళీ ఎక్కిన తర్వాత మాస్కులు కట్టుకుని నానా గందరగోళం పడి కిందకి దిగి పైకి వచ్చి యాతన పడాలి. నారదుడికి అదేం అక్కర్లా. నారాయణ అన్నంత మాత్రం చేతన కాశీ వెళ్ళగలడు, వైకుంఠానికి వెళ్ళగలడు, ఇక్కడికి ఈ పీఠానికి రాగలడు, నా రూపంలో ఉండగలడు, ఇంకెక్కడికైనా వెళ్ళగలడు. ఆయనకి ఆ మహాశక్తి ఉన్నది. తలచినంత మాత్రం చేత వెడతాడు. ఆయనకి పాస్పోర్ట్ అక్కర్లేదు, ఆధార్ కార్డు అక్కర్లేదు, టిక్కెట్ అక్కర్లేదు, చెక్కింగ్లు అక్కర్లేదు. ఆయన కేవలం సంకల్పంతో వెళ్ళగలడు. ఆ శక్తి నిరంతర తపస్సు వల్ల వచ్చింది, నారాయణ స్మరణత్వం వల్ల వచ్చింది. అందుకే నారదుడు అక్కడికి వచ్చాడు. రాగానే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ గురువుగారి కాళ్ళు కూడా కడిగాడు. కడిగి, గురువు అంటే నువ్వు అనుగ్రహించావు, ఇక నేను హాయిగా నా రాజ్య పరిపాలన చేసుకుంటాను అని ఆయనకి నమస్కారం చేసుకుని, గణపతి అనుగ్రహంతో కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ కాశీ వచ్చాడు. ఇప్పుడు రిటర్న్ జర్నీలో మాత్రం కాలినడకనే వెళ్ళాట. హాయిగా కాలినడకన హుటాహుట్టిని వెళ్ళాడు. ఆయన మంత్రులు, ఆయన భటులు మా రాజుగారు ఏమైపోయారని ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారటండోయ్. రోగం వచ్చిన తర్వాత 40 రోజులు దీక్షతో ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకో 30-40 రోజులు పెట్టింది. మొత్తం మీద ఆయన 3 నెలల కాలం కనబడకపోయినా ఈలోపు కొట్టేయలేదు రాజ్యాన్ని మంత్రులు. అమ్మాయి ఐసర్ మధ్య పోయాడరా రాజుగారు అనుకోలేదట. ఈ రాజుగారి కోసం వెతుకుతూనే ఉన్నారు. రాజదర్శనం కాగానే ఆనందపడి మహారాజు గారి కథ విని ఆయన తిరిగి పట్టాభిషిక్తుడిని చేశారు. ఆయన రాజ్యపాలన ఆయన చేసుకున్నాడు. ఇంకిక్కడ గృత్సమధుడు పుట్టాడు కదా, ఎవరికి అది మర్చిపోకూడదు. ముకుందకి ఇంద్రుడు రుక్మాంగదుడు వేషంలో రావడం, ఈ ముకుందని చేపట్టడం, వాళ్ళకు కొడుకు పుట్టాడు, వాడి పేరు గృత్సమధుడు అని చెప్పాను. మంచి అందంగా ఉండేవాడు ఆయన. ఆయన ఇంద్రానుగ్రహంతో పుట్టడం వల్ల బృహస్పతి, శుక్రాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయనకి గురువులయ్యారు. దాంతో ఆయన వేద పండితుడయ్యాడు. ఆయనకి రాని విద్య లేదు, మహాపండితుడైపోయాడు. మీలో ఎవరైనా గణపతి మంత్రాలు చదువుకునేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. అస్య శ్రీ గణానాంత మంత్ర మహామంత్రస్య గృత్సమద ఋషి అని. ఈసారి చూడండి, గణేశుడి యొక్క చాలా మంత్రాల్లో గృత్సమధుడు ఋషి అని ఉంటుంది. ఈయన విష్ణు సహస్రనామం ఉంది. అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అని వ్యాసుడి గురించి ఉంటుంది. అదే లలితా సహస్రనామం అయితే అస్య శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషయ అని ఉంటుంది. అలాగే గణపతి మంత్రాలకి గృత్సమద ఋషి అని ఉంటుంది. ఆయన ఈ రుక్మాంగదుడు అనే రాజుగారి యొక్క ప్రభావం, ఇంద్రుడే రుక్మాంగదుడు రూపంలో ఉండడం వల్ల, ఇంద్ర శక్తి వల్ల ముకుంద అనే ఆవిడికి పుట్టాడనమాట. చాలా గొప్ప ఋషి ఆయన. ఎక్కడికి వెడితే అక్కడ అందరూ బ్రహ్మరథం పట్టేవారు. అందంగా ఉండేవాడు, పాండిత్యం కూడా ఉండేది. లలిత స్వరూపుడు ఆయన. చెప్పాను కదండి, పండితుల్లో కొంతమంది అజ్ఞానులు ఉంటారు. ఒకరోజు నేను వేద సభ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ ఋషుల్లో అత్రి అని పేరు కలిగిన ఒకడు ఉన్నాడు. అంటే అనసూయ భర్త అత్రి కాదు, ఈ అత్రి పేరు చాలామందికి ఉంది. అత్రి అని ఒకడున్నాడు. గృత్సమధుని చూసి, ఎవడవరా నువ్వు, నీది సంకర జాతి, ఇటు దేవజాతికి ఇటు మానవ జాతికి కానటువంటి వాడివి, మానవ స్త్రీ ముకుందకి ఇంద్రుడి వల్ల పుట్టినవాడివి, నువ్వు వేదం నేర్చుకోవడం ఏమిటి అని తొందరపడి మాటనేశాడు. ఇంద్రుడు అంటే మాటల ఈ దరిద్రపు బుద్ధి ఎలా వస్తుందో తెలియదు కానీ కొంతమందికి కాస్త 4 ముక్కలు చదువుకుంటే శాఖాభేదం, గోత్రభేదాలు, ఒకటి కాదు నానా దిక్కుమాల లక్షణాలు ఉంటాయన్నమాట. అదే వాళ్ళని పాడు చేస్తుంది. మహాత్ములకి జ్ఞానులకి శాఖ ఏమిటి? ఇప్పుడు కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడని అడిగితే ఎంత పిచ్చివాళ్ళు అండి వాళ్ళు. కృష్ణుడి కంటే నువ్వు గొప్పవాడివా? భగవాన్ సత్యసాయిబాబా వారిది ఏం కులం అని అడుగుతావా? బాబా వారిది షిరిడి సాయిబాబా వారిది ఏ కులం అని అడుగుతావా? గణపతి సచ్చిదానంద స్వామి వారిది ఏ శాఖ అని అడుగుతావా? ఆయన దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వామి వారు అంటే. ఆయనకి కులం ఏమిటి, శాఖ ఏమిటి, ప్రాంతం ఏమిటి, నీ ముఖం ఏమిటి? ఆయనే దత్తాత్రేయుడు. భగవంతుడికి కూడా అంటగడతారు కొంతమంది అనమాట. ఈ పిచ్చి పోనంతకాలం మానవుడు బాగుపడ్డవాడు. అలా ఎంతోమంది దెబ్బతిన్నారు. అలాగే అత్రి తొందరపడి గృత్సమధుడిని నువ్వు మా పక్కన కూర్చొని భోజనం చేయడానికి లేదు, పంక్తి బాహ్యుడివి అన్నారు. అలా అంటారండి కొంతమంది. దురహంకారంతో నువ్వు మా పక్కన కూర్చొని భోజనం చేయడానికి లేదు, నీ భోజనం చేయమంటారు. వీడు మళ్ళీ బయట ఏమో దొమ్మర గుడిసెలో భోజనం చేస్తాడు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. అలా తిట్టడం కాదు నేను అనేది. ఎక్కడైనా తిను, నువ్వు ఎక్కడైనా చేయొచ్చు, అందరూ సమానం అనే భావం లేకపోతే నువ్వు ప్రమాదకరుడు కదా.
ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. సుస్పష్టంగా ఏమన్నాడు? చండాలుడైన ద్విజుడైన అందరూ కూడా మా సొంత మనుషులే, ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. అలాంటి పరమాత్ముడికి నమస్కారం అన్నారు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఎక్కడ లేడు అంటే నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. వాడు బ్రాహ్మణ, వైశ్యుడా, శూద్రుడా, క్షత్రియుడా, లేకపోతే ఎరుకలవాడా, ఇలా పరమాత్మకి ఏమీ లేదు. ఆయన అందరిలో ఉన్నాడు, ప్రతి ప్రాణిలో ఆయన పరమాత్మ ఉన్నాడు. అందుకని ఎప్పుడు ఎవరి ఎడల భేదం వహించకండి. ఎవరి ఎడలైనా భేదం చూపించామంటే దెబ్బతింటాం. ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోండి, జ్ఞానం ఎక్కడుంటే వాడే మన గురువు. జ్ఞాని సచ గురువు మే గురువు. స్వయంగా మహానుభావుడు ఆదిశంకరుడు చెప్పాడండి, చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. వాడు చండాలుడైన ద్విజుడైన వాడే మా గురువు అన్నాడు. మొగమాటం లేకుండా చెప్పండి ఈ రోజు నుంచి. ఎవరైనా మిమ్మల్ని గురువుల విషయంలో, దేవతల విషయంలో, కులం గురించి అడిగినా, శాఖ గురించి అడిగినా మొహం మీద ఉమ్మేసి పంపించండి, ఏం పర్వాలే. తక్కిన దివ్య కథని, పరమ పవిత్రమైన గణేష్ చరిత్రని చెప్పుకుందాం. పాప ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడో ఆ కృత్సమధుడు, దాని ఫలితం ఏమైందో రేపు యథాప్రకారంగా. జై బోలో గణేష్ మహారాజుకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.